నశించకుండా రక్షించబడాలంటే మనలో పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. కావాలా వద్దా? కావాలా వద్దా? అబద్ధాన్ని జయించాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ అనుభవం కావాలా? పాపమును జయించాలంటే ఏం కావాలా? పరిశుద్ధాత్మ అనుభవం కావాలా? ఈ లోకంలో ప్రతి ఆశను మనం జయించాలంటే పరిశుద్ధాత్మ అనుభవం కావాలా? మరణం నుండి జీవంలోకి దాటిపోవాలంటే పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. కావాలా? ఆమేన్. తిరిగి జన్మించిన ప్రతి వారు కూడా ఆత్మను పొందాలి. లాస్ట్ ఒక మాట చెప్తా. మనం చలికాలం వెళ్తాం, చలికాలం బయటికి వెళ్తున్నాం. ఒక పొలంలో వెళ్ళినా, ఒక గడ్డిలో వెళ్ళినా, ఒక అడవిలో వెళ్ళినా చల్లగా ఉంటుంది వాతావరణం. ఆ చల్లటి సమయంలో ఉదయకాలము నువ్వు చెట్ల మీద కానీ గడ్డి మీద కానీ నువ్వు ఎక్కడైనా చూసినట్టయితే మంచు బిందువులు పడుతాయి. పడతాయా అమ్మా? మంచు బిందువులు తెలుసా? ఇంతకీ తెలుసా మంచు బిందువులు? ఒక్కోసారి నీకు తెలియదేమో, నాకేది తెలియదు. తెలుసా మంచు బిందువులు? తెలియదా? నీలో సుక్కలా ఉంటావా కదా? అవే కదా. ఆకుల మీద పడతాయి, గడ్డి మీద పడతాయి, పైరు మీద పడతాయి, అన్నిటి మీద అది ఉంటుంది. పొద్దున్నే వెళితే ఆ చుక్కల తడి చేత తడిచిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే మినిక్కు మినిక్కు మినిక్ అని మెరుస్తాయి. మెరుస్తాయా? మెరుస్తావా? ఎప్పుడు మెరుస్తాయి? అందరు గట్టి చెప్పాలా? ఎప్పుడు మెరుస్తాయి? సూర్యుడు వాటి మీద పడినప్పుడు, ఉదయించినప్పుడు అవి మెరుస్తాయి. మినుక్కు మినుక్కు మినుక్ అని మెరుస్తాయి. కళాంశంగా మెరుస్తాయి, అద్భుతంగా మెరుస్తాయి. అవి అప్పుడు గాలి అట్లా వీచిందనుకో, ఆ చుక్కలు కూడా ఏం చేస్తాయి తెలుసా? ఊగుతాయి. ఆ ఊగినప్పుడు ఆ లైట్ బాక్స్ లాగా కనపడుతుంది. మీరు కావాలంటే చలికాలం అబ్జర్వేషన్ చేయండి. కాదు అవునా? అవి ఊగుతుంటాయి. కొన్ని ఏం చేస్తే తెలుసా? ఆకుల మీద నుంచి రాలిపోతుంటాయి కొన్ని నీళ్ళు. ఉందా? గుర్తుందా మీకు? రాలిపోతుంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మంచు బిందువులు కదులుతున్నప్పుడు ఒకవేళ వాటికి ప్రాణం ఉన్నట్టయితే, ఒకవేళ అక్కడ ఒక విశ్వాసి ఉన్నట్టయితే, ఆ నీటి బిందువు లేక ఆ యొక్క మంచు బిందువు అది నువ్వైతే, ఆ మంచు బిందువు నేనైతే, మనందరం ఆ బిందువులమైతే, ఇంకొక మంచు బిందువు వెళ్ళి, హలో అంత కళాంశముగా ఎందుకు అలా అలంకరించబడ్డారు? అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? ఏ విధంగా సాధ్యమైంది ఇది? ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని అడిగితే ఆ యొక్క మంచు బిందువు చెప్తుంది. ఏమని తెలుసా? నాలో ఏ కళ లేదే, నాకు ఏ అందము లేదే, సౌందర్యము అందము ఎప్పుడో నేను పోగొట్టుకున్నా, అవి నాకేమి లేవే. అరే ఇప్పుడు ఇంత అందంగా ఉంటావు నువ్వు, మెరుస్తున్నావు నువ్వు, ఎలా సాధ్యమేలా మెరుస్తున్నావు నువ్వు? తినడానికి ముడుపున్న తిండి లేదు, సరైన బట్టలు లేవు, అయినా దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు అంత కలగా ఉంటావు నువ్వు. ఎందుకో అంత ఆనందంగా ఎందుకుంటావు నువ్వు? నాకు ఏమి లేకపోవచ్చు, నీతి సూర్యుడు నాలో ఉన్నందుకే నేను ఆనందంగా ఉంటాను. ఆయన సర్వ సంపదలు నాకు ఇస్తాడు. ఆయనే సర్వ సంపద. కలగా ఉండక ఎట్లుంటాను? ఆమె ఆ నీటి ఆ యొక్క మంచు బిందువులు నడితే మంచు బిందువు అంటదంట, నా మీద సూర్యుడు ఉదయించినందుకే నేను ఎంత ధైర్యంగా ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నాను, నా స్వరూపాన్ని చూపెడుతున్నాను, నా విశ్వరూపం ఇది. సూర్యుని యొక్క వెలుగు పడగానే నీకు అంత పవర్ వచ్చిందా? మరి నా బలము, నా కోట, నా కొండ, నా సమస్తం ఆయనే. ఆయన స్వరూప్యత నాకున్నది. ఆయన నాలో ఉండటం బట్టి నా స్వరూపం మారిపోయింది. హల్లెలూయా. ఈ కాంతి వెలుగు ఎవరిలో కాదు, నన్ను సృజించిన వారి కాంతి నాలో ఉన్నది.
అవి అర్థమవుతుందా? మనందరము నీటి మంచు బిందువులనేనా? మంచు బిందువులుగా ఉన్నట్టయితే మంచు బిందువుల వలె నువ్వు క్రీస్తులు ఆనందపడు. ఏమి లేకపోయినా ఉన్నా ఆయన ఉన్నాడని ధైర్యంతో బతుకు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏంటి అని అడిగితే, ఆయన నాలో ప్రకాశించాడు కదా, ఆ కాంతి నాలోకి వచ్చడం వల్ల నాకు తేజరిల్లుతున్నాయి. నేను ఆనందపడుతున్నా, నేను నిలబడలేకపోతున్నా, నేను శక్తి పొందుకున్నా, నేను లేచి నాట్యం ఆడుతున్నా. హల్లెలూయా. ఆత్మచేత నింపబడితే నీ ఆనందానికి అవధులు ఉండవు, ఎవరు చూడలేరు. దేవుని స్తోత్రం. అంత ఆనందము క్రీస్తు నుంచి నాకు వచ్చింది అని చెప్తాను. ఇక మరి ఎంతసేపు నాట్యం ఆడతావు, ఎంతసేపు ఆరాధిస్తావు, ఎంతసేపు ఆనందంగా ఉంటావు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఆ మంచు బిందు అన్నదంట, నేను అసలు వాస్తవంగా ఇక్కడ ఉండవలసిన వాడును కాదు, కానీ మొదట నేను క్రీస్తులోనే ఉన్నాను. మంచు ఎక్కడి నుంచి పడుతుందండి? మంచు ఎక్కడి నుంచి పడుతుంది? పర్వతం నుంచి పడుతుంది, రాతికొండల నుంచి పడుతుందా? పైనుండి పడుతుంది. పైనుండి అంటే మన్నా ఎక్కడి నుంచి పడింది? ఆకాశం నుండి ఊడి పడింది. అలాగే మంచు బిందువులు ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచే పడుతుంది. ఆ మంచు బిందువులు ఆకాశం నుంచి పడ్డాయి అంటే అర్థమేమి? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచబడినటువంటి వారికి పోలిక ఆ మంచు బిందువులు అయిందని అర్థమవుతుందన్నమాట. చెప్తుందంట, ఆయన ప్రకాశించడం వలన నేను ప్రకాశించాను, ఆయన నడిపించడం వలన నడుస్తున్నాను, కొంతసేపు ఉంటే నేను మరింత కేకలు పెడతాను అన్నాను. ఎందుకు? ఈ అరుపులు సరిపోవా? ఇంకా డబల్ రెట్టింపు పెడితే గొంతు పోతుందేమని నీకు? నాకు ఏ గొంతు? నేను భూమి మీద ఉన్నంత వరకు కొంత నా నోరు బొంగురు పోవచ్చేం, కానీ లాస్ట్గా ఈ శరీరంలో మార్పు చెందబోయే ముందు, మహిమకు ఎత్తబడే ముందు గొప్ప కేకలు పెడతాను. హల్లెలూయా. ఎవరైనా చివరి వాడు ఉంటే మాతో కలుసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను పై నుండి వచ్చాను. ఈ నీతి సూర్యుడు కొంతసేపట్లో నువ్వు పైకి తీసుకొని పోతాడు. హల్లెలూయా. అర్థమైందన్నమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని నీటి బిందువులు కారిపోతుంటాయి కింద. కారిపోతున్నారా? ఆ కారిపోతున్న బిందువులు ఏంటో తెలుసా? దేవుని వాక్యమునికి విరోధంగా తలంచేవాడు, వాక్యమునికి విరోధంగా మాట్లాడేవాడు, దేవుని భయం లేకుండా జీవించేవాడు, వేషధారిగా నటించేవాడు విడిచిపెట్టబడతాడు శ్రమల కాలంలోనికి, త్రోసివేయబడతాడు అతను. కానీ ఎత్తబడే బిందువులలో మనం ఉండాలి. ఆయన కనికరం చూపే బిందువులలో మనం ఉండాలి. ఆయన మన ఏ క్షణమైనా రమ్మని పిలవబోతున్నాడు. ఆయన మన నీతి సూర్యుడు రాబోతున్నాడు. ఆయన పిలిచినప్పుడు మనందరం ఎత్తబడతాం. కింద పడిపోయి నీటి బిందువులుగా ఉండకూడదు, మనలో వేషధారితనం ఉండకూడదు, యథార్థముగా ఉండాలి, యథార్థమైన ప్రేమతో ఉండాలి, నీతిగా జీవించాలి, మరణము తప్పించుకోవాలి. దేవుడి చిన్న మాటలు దీవించుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన అండి.